ళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులారా, ఈనాటి నుంచి ధనుర్మాస వ్రతం ప్రారంభమైంది. సూర్యుడు ధనురాశిలో సంక్రమించాడు. మానవాళికి అందరికీ కూడా ఈ ధనుర్మాస కాలం చాలా ఉత్తమమైనటువంటి కాలం. ఉత్తమత్వం దేన్ని బట్టి అంటే, ఈ మాసం ఒక ఏడాదిలో ఉత్తమమైనటువంటి సత్వగుణాన్ని పెంచేటటువంటి కాలం. కాలాన్ని రెండుగా విభాగం చేశారు. ఒక ఏడాదిని ఉత్తరాయణం, దక్షిణాయనం అని అంటారు. ఉత్తరాయణాన్ని దేవతలకి పగలుగా, దక్షిణాయనాన్ని దేవతలకి రాత్రిగా భావిస్తారు. పగటిపూట మానవుడు పని చేసుకుంటాడు, రాత్రిపూట విశ్రమించినట్టే మానవుల్లో కూడా దేవతలకి పగటిపూట దైవీ శక్తులు మేల్కొంటాయని, రాత్రిపూట దైవీ శక్తులు విశ్రమిస్తాయి అని అంటారు. మనిషిలో దైవీ శక్తుల్ని బాగా పెంచుకోవాలి అని అనుకునేటటువంటి వ్యక్తి ఉత్తరాయణ కాలంలో జాగ్రత్తగా తన యొక్క కార్యక్రమాల్ని చక్కదిద్దుకున్నట్టయితే దైవీ శక్తుల్ని బాగా పెంచుకోవచ్చు, మంచి స్వభావాన్ని పెంచుకోవచ్చు. ఒక రోజులో పగటిపూట రజోగుణం పెరిగి ఉంటుంది, రాత్రిపూట తమోగుణం అధికంగా ఉంటుంది. తెల్లవారుతూ ఉండేటువంటి సమయంలో సత్వగుణం, మంచి స్వభావాలు బాగా మేల్కాంచి ఉంటాయి. దాన్ని బ్రాహ్మీ ముహూర్తం అని అంటారు. ఏడాదిని మొత్తం తీసుకున్నట్టయితే ఈ ధనుర్మాస కాలం రాబోయే ఉత్తరాయణానికి ముందుండే కాలం కనుక దీన్ని ఒక ఏడాదిలో బ్రాహ్మీ ముహూర్తం లాంటిది అని అంటారు. కనుక ఇది చాలా సాత్వికమైనటువంటి కాలం. సాత్వికమైనటువంటి ఫలాలు కోరేటువంటి వాళ్ళకి ఇది ఆచరించడానికి యోగ్యమైనటువంటి వ్రతాలన్నింటినీ కూడా సక్రమంగా ఆచరింపచేసేటటువంటి కాలం కనుక ఇది చాలా మంచి కాలం. దీన్నే చాంద్రమానం ప్రకారం మార్గశిర మాసం అని కూడా అంటుంటారు. ఈ మార్గశిర మాసం కూడా చాలా ప్రధానమైనటువంటి కాలం అందరికీ కూడా, మానవాళికి అందరికీ కూడా. ఎందుకంటే పంటల్ని ఇండ్లకి చేర్చుకోవడానికి వీలయ్యేటటువంటి కాలం. వసంత ఋతువు గొప్ప ఋతువే అయినా కేవలం చిగుళ్ళు వస్తాయి, పుష్పాలు, లోకమంతా కూడా పరిమళాలు విరజిమ్ముతాయి. కానీ అవి ఫలాలు అవుతాయో అవో మనం చెప్పలేం. కానీ మార్గశిర మాసం ఓ 3-4 నెలల కాలం రైతన్న శ్రమపడ్డ ఫలితం అంతా కూడా అతని ఇంటికి చేర్చేటటువంటి కాలం, పంట చేతులకి అందేటటువంటి కాలం కదా. పంట అందితే లోకం ఆహారాన్ని తను తిని జీవించగలుగుతుంది. కనుక లోకాన్ని జీవింపచేసే ఆహారాన్ని అందించేటటువంటి కాలం మార్గశిర మాసం కనుక ఇది కోరుకున్నటువంటి ఫలాలన్నిటినీ కూడా అందరికీ అందించేటటువంటి కాలం. భౌతిక ఫలాలైతే వాటిని, ఆధ్యాత్మిక ఫలాలైతే వాటిని కూడా అందించే మంచి కాలం కనుక మనమంతా లోకహితాన్ని కోరుకునేటువంటి వాళ్ళం కనుక ఆ లోక క్షేమం అనేటువంటి ఫలితాన్ని అందించేటటువంటి కాలం కూడా ఈ మార్గశీర్ష మాసం అనేటువంటి కాలం కనుక ఈ కాలంలో లోక క్షేమాన్ని కాంక్షిస్తూ తద్వారా మన క్షేమాన్ని కాంక్షించుకుంటూ మనం ఈ ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభం చేద్దాం. గోదాదేవి తాను ఈ ధనుర్మాస వ్రతాన్ని 30 దినాలు ఆచరిస్తూ 30 పాటలు పాడింది. అవి మనం కూడా పాడుకుంటాం. ఒక్కొక్క పాటలో ఒక్కొక్క రకమైనటువంటి మనసులో సత్వగుణాన్ని పెంచే రీతిని మన ఆండాళ్ తల్లి మనకు వర్ణించి అనుభవించి తాను అందించింది. దాన్ని మనం కూడా పాడుకుందాం. గోదాదేవి వ్రతాన్ని ఆచరించడానికి పూర్వరంగాన్ని మనం తెలుసుకుందాం. గోదా గోపిక భావనలో వ్రేపల్లె చేరింది. మనం కూడా వ్రేపల్లెలోనే ఉన్నాం ప్రస్తుతం. శ్రీకృష్ణుడు నిన్నటి రాత్రి అందరినీ కూర్చుండచేసి ఆచరించాల్సిన వ్రతాన్ని గురించి చెప్పి తాను తన భవనానికి చేరాడు. మిగిలినటువంటి గోపీజనం అంతా వారి భవనాలకి చేరారు. అందులో ముందు లేచినటువంటి గోపిక తనతోటి చేరి ఉండే వారందరికీ కూడా ఆచరించబోయేటటువంటి వ్రతాన్ని గురించి ముందుగా తాను వివరిస్తోంది ఓ అందమైనటువంటి పాటలో. ఆ పాట ఇలా ఉంటుంది. మార్గళి తింగళ్ மதி நிறைந்த நன்னாளால்
நீராடப்போதுவீர் போதுமினோ நேரிழையீர் சீர்மல்கும் ஆய்ப்பாடி செல்வச் சிறுமீர்கள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏரார்ந்த கண்ணிய சோதை இளம் சிங்கம் கார்மே நிச்சங்கண் கதிர்மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழ படிந்தேலோரெம்பாவாய். ఆండాళ్ తిరువడిగళే శరణం. ప్రతి పాసురానికి చివర ఏలోరెంబావాయ్ అని ముగుస్తూ ఉంటుంది. ఇది మన వ్రతం సుమా అని దానికి అర్థం అన్నమాట. చేరిన వారందరితోటి వ్రతానికి మన ఆండాళ్ తల్లి వారిని సంసిద్ధులను కావిస్తూ వివరిస్తోంది. ఏమిటి మనం చేసేటువంటి వ్రతం? మొట్టమొదట కృతజ్ఞతని కాలానికి ఆవిష్కరిస్తోంది. కాలం కదా మనందరికీ ఉపకారం చేసేది. కాలం అనుకూలిస్తే మనం ఇలా పుట్టాం, ఇలా పెరుగుతున్నాం, ఇలా బ్రతుకుతున్నాం. కాలం అనుకూలిస్తే మంచి పనులు చేస్తున్నాం, కాలం అనుకూలించకపోతే అట్లాగే ఉంటున్నాం. ఇంతకాలం భగవంతుడిని మనం గుర్తించలేక ఉన్నాం అంటే కేవలం కాలం అనుకూలించలేకనే కదా. ఈవేళ మనమంతా కూడా శ్రీకృష్ణుని సేవించడానికి యోగ్యులం అయ్యాము అనంటే, శ్రీకృష్ణుడి కోసం వ్రతాన్ని చేస్తున్నాం అనంటే, శ్రీకృష్ణుడి ద్వారా వ్రతం మన చేత జరుగుతోంది అనంటే కేవలం అది కాలం అనుకూలించడం కనుక ముందర మనం కాలానికి కృతజ్ఞత చెప్పుకోవాలి. సామాన్యంగా లోకంలోనే ఏదో ఒక పుట్టినరోజు, ఒక వివాహపు దినం, ఇలాంటి రోజుల్ని మనం జ్ఞాపకం పెట్టుకుంటూ ఆ రోజు మీద ఉండే కృతజ్ఞతను ఆవిష్కరించుకుంటామే. మనిషికి సాత్విక స్వభావాన్ని పెంచుకోవడానికి అనువైనటువంటి ఒక కాలం నీకు సమీపించిందంటే దానికి కూడా కృతజ్ఞత చెప్పుకోవాలి కదా. రండి ముందు మనం అంతా కూడా ఒకసారి కాలాన్ని స్మరించుకుందాం అంటూ మన ఆండాళ్ తల్లి అందరినీ సమీకరించి వారందరికీ కూడా వ్రతం ఆచరించబోయే కాలాన్ని గురించి శ్లాఘిస్తోంది. ఇది మార్గళి తింగళ్, ఇది మార్గశీర్ష మాసం. ఏమిటి మాసానికి గొప్పతనం? మది నిరైందనన్నాళ్ ఆల్, చంద్రుడు తన పూర్ణ కళలతోటి నిండి ఉండేటటువంటి మంచి దినాల్ని మనకి అందిస్తుంది. ఈ మార్గశీర్ష మాసానికి ఉండే గొప్పతనం ముందు మన అమ్మ చెబుతోంది. మార్గశీర్ష మాసం పంటలని ఇండ్లకి తెచ్చి ఇండని ధనధాన్యాదులతోటి కళకళ్ళాడేట్టు చేసేటువంటి మాసం కనుక ఇది మాసాల్లోకెల్లా మంచి మాసం. అంతేకాదు ఇది మరీ ఎక్కువ వేడి కానీ మరీ ఎక్కువ చల్లదనం కానీ ఇంకా ఉండనటువంటి కాలం. ఎండాకాలం వెళ్లిపోయింది, వానాకాలం వెళ్లిపోయింది, శీతాకాలం పూర్తిగా ప్రవేశించలేదు. కొంచెం కొంచెం చలి ఉంటున్నప్పటికీ కూడా అది పెద్ద లెక్క కాదు. మాసాల్లో కల్లా ఇది ఉత్తమమైన వాతావరణాన్ని మనకి అందించేటటువంటి కాలం. మంచి పనులు చేసేవాళ్ళకి మంచి వాతావరణం కూడా కావాలి కదా. సాత్వికులకు అందరికీ కూడా సత్వాన్ని పెంచేటటువంటి కాలం కనుక ఇది భగవంతుడి లాంటి మాసం అన్నమాట. వాసుదేవ తరుఛాయ నాతి సీతా నా ఘర్మదా అని మన మాసాల్లోకెల్లా గొప్పదైనటువంటి ఈ మాసాన్ని భగవంతుడి యొక్క స్వభావం కలది అని పోలుస్తూ ఉంటారు. భగవంతుడైనటువంటి ఒక వృక్ష ఛాయ చాలా గొప్పది. ఇది వేసవి కాలంలో చల్లదనాన్ని ఇస్తుంది, శీతాకాలంలో వెచ్చదనాన్ని ఇస్తుందట. అలానే ఈ మాసం కూడా చాలా కోరుకున్న వారికి కోరిన వాటన్నిటినీ కూడా హాయిని అందించేటటువంటి మాసం కనుక ఇది మంచి మాసం. అంతేకాదు భగవంతుడే ఈ మాసం నేను అని శ్లాఘించినటువంటి మాసం. మాసానాం మార్గశీర్షోహం అంటూ భగవంతుడు తనే ఈ మాసం అని చెప్పుకున్నాడు. ఎందుకోసం అనంటే మనిషి బాగుపడ్డానికి అనేక మార్గాలున్నాయి. ఒకటి తన కర్మను ఆచరించడం, 2 జ్ఞానాన్ని పెంపొందించుకోవడం, 3 భక్తిని పెంపొందించుకోవడం, 4 శరణాగతి చేయడం. ఇలాంటి అనేక మార్గాలున్నాయి. ఒక్కొక్క మార్గము మనకి కావలసిన శ్రేయస్సుని అందించేదే అయినా అవన్నీ మన ప్రయత్నం మీద ఆధారపడ్డవే తప్ప వాటంతటా మనకి ఫలితాన్ని ఇచ్చేవి కావు. కానీ వీటన్నిటికంటే గొప్ప మార్గం మరొకటి ఉంది. అదేమిటి అంటే భగవద్గీతలో నేనే అని శ్రీకృష్ణుడు చెప్పుకున్నాడు. మామేకం శరణం వ్రజ అంటాడు. ఆయన మార్గాల్లోకెల్లా ఉత్తమమైనటువంటి మార్గం. మిగిలిన మార్గాలు మన ప్రయత్నాన్ని ఆశిస్తే ఆ మార్గం మన ప్రయత్నాన్ని ఏం అపేక్షించకుండా తనే కావలసినవన్నీ ఇవ్వగలిగినటువంటి మార్గం కదా భగవంతుడంటే. కనుక భగవంతుడనే మార్గం మార్గములకెల్లా శీర్షం.
కనుక భగవంతుడిని మార్గశీర్షం అంటారు అని తని చెప్పుకున్నాడు అన్నమాట. అట్లాంటి మార్గంలోకెల్లా ఉత్తమమైనటువంటి మార్గం భగవంతుడు, నేనే మీకందరికి కావాల్సిన పరికరాలను ఇస్తానర్రా, కోరిన ఫలితాలను ఇస్తానర్రా అని వాగ్దానం చేసినటువంటి కాలం కనుక ఇది ఉత్తమమైనటువంటి కాలం అంటూ మొట్టమొదటి మన ఆండాళ్ తల్లి మార్గశీర్ష మాసాన్ని, భగవన్ మాసాన్ని కీర్తిస్తోంది. ఇక పైన మనకి బ్రాహ్మీ ముహూర్తం ఆసన్నమైంది కనుక మనలో కూడా తెల్లవారబోతోంది. తెల్లవారుతోంది అంటే కావలసినటువంటి పనులన్నీ చేసుకోవడానికి కావలసినటువంటి చూపుకి కావలసినటువంటి వెలుతురు మనకి అంతటా వ్యాపిస్తుంది కదా. అలాంటి ఉత్తమమైనటువంటి కాలం ఈ మార్గశీర్ష మాసం. మాసమేనా, రోజులు కూడా ఎంత మంచివో అంటోంది మన అమ్మ. ఏమిటి రోజులు మంచి? మది నిరైందా నన్నాళ్ ఆల్, మది చంద్రుడు నిరైందా నిండి ఉండేటటువంటి మంచి రోజులు కూడా ఆశ్చర్యం మన కోసం వచ్చాయి. మనం కాలాన్ని వెతుక్కుంటూ వెళ్ళక్కర్లేకుండా కాలమే మనం వెతుక్కుంటూ వచ్చిందన్నమాట. ఇది మంచి వాళ్ళ యొక్క అయోగ్యత. ఎవరైనా లోకంలో భౌతికమైనటువంటి ఫలితాలు కోరుకునేవాళ్ళు ఏ ముహూర్తాన్ని చూసుకుని వాళ్ళు వెళ్లాల్సి వస్తుంది. కానీ యోగ్యులైనటువంటి మహానుభావుల కోసం, వారి కోసం ముహూర్తం వెతుక్కుంటూ వస్తుందన్నమాట. వారు ఎప్పుడు అనుకుంటే అదే మంచి ముహూర్తం అవుతుంది. ఏ మాట పలికితే అదే మనకి యోగ్యమైనటువంటి శ్రేయస్సుని కలిగించేది అవుతుంది. అలానే మనం మంచిని చేద్దాం అనుకున్నాం, వెంటనే మంచి దినం వచ్చింది, మంచి మాసం వచ్చింది. ఏ రోజు మంచిది? శిక్షిస్తాను అన్న భగవంతుడే రక్షిస్తానర్రా అంటే అంతకంటే మంచి రోజు మనకి ఏమిటి కనుక? భగవంతుడిని గుర్తించగలిగిన రోజు కంటే మంచి రోజు ఏం కనుక? అలాంటి రోజు మనకందరికీ కూడా దరి చేరింది. ఇది మనకి మొట్టమొదట లభించినటువంటి యోగ్యత అంటూ ఆండాళ్ తల్లి ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని ప్రకటిస్తోందనమాట. మది నిరైందనన్నాళాల్ అని అంటూను. భగవంతుడు అనుగ్రహిస్తాడు జీవులందరినీ. కానీ భగవంతుడిలో కోపము, దయ రెండు ఉంటాయి. చెడు పనులు చూసి కోపం వస్తుంది, అయ్యో నా వాళ్లే అని దయ కలుగుతుంది. కోపం వచ్చినప్పుడు శిక్షిస్తానంటాడు మంచి మార్గంలో పెట్టడం కోసం. అయితే భగవంతుడిని మనం నేరుగా ఆశ్రయించడం కంటే భగవజ్ఞానం కలిగినటువంటి ఒక పెద్దల ద్వారా ఆశ్రయించడం ఉత్తమం. అలాంటి పెద్దలు మనకి గురువులు అని అంటాం. ఆ గురువుల్లో కోపం ఉండదు, కేవలం దయ మాత్రమే ఉంటుందన్నమాట. కనుక భగవంతుడి దయ కంటే గురువుల దయ శ్రేష్టమైనది అని అంటాం. రెండు కోపము అనుగ్రహం కంటే కూడా కేవలం అనుగ్రహమే ఉంటుంది కనుక గురువుల యొక్క దయ చల్లటి చంద్రుడు లాంటిది. చంద్రుడు కాంతిని స్వతంత్రంగా ఇవ్వడు. సూర్యకాంతే చంద్రుడి మీద ప్రతిఫలిస్తే మనకి అది అందుతోంది. కానీ సూర్యకాంతి లాంటి తైక్ష్యం దాంట్లో ఉండదు. ఆహ్లాదకరాన్ని అది మనకు అందిస్తూ ఉంటుంది. అట్లానే భగవంతుడి యొక్క అనుగ్రహం కొంచెం తీక్ష్ణమైతే గురువుల యొక్క కటాక్షం మనకి చంద్రకాంతి వలె చల్లనిది. కనుక మన ఆండాళ్ తల్లి అంటోంది, గురు కృప వంటి చల్లటి చంద్రకాంతులు నిండి ఉండేటటువంటి కాలం ఈ కాలం కనుక మనకి పెద్దల కటాక్షం కూడా స్పష్టంగా చక్కగా కలిగేటటువంటి కాలం ఈ కాలం. ఏం చెయ్యాలి ఈ కాలంలో? నీరాడ పోదువీర్ పోదుమినో ఆహ్వానిస్తోంది మనందరినీ కూడా. దేనికోసం? ఈ కాలంలో మనం చేయాల్సిన పని ఏమిటి అంటే స్నానం ఆచరించడం. తెలతెలవారుతూ స్నానం ఆచరించడమే ప్రధానమైనటువంటి కర్తవ్యం ఈ కాలంలో చేయాల్సింది. అయితే ఏ స్నానం? శారీరక స్నానం రోజు మనం చేస్తూనే ఉన్నాం. దానికంటే ప్రధానమైనటువంటిది మానసికమైనటువంటి స్నానం. భగవంతుడి యొక్క స్వరూప స్వభావాల్ని భావించగలిగే భగవంతుడి కళ్యాణ గుణములైనటువంటి జలములలో స్నానం ఆడాలి. అంటే భగవంతుడికి ఉపకార గుణాన్ని మనం కూడా తలుచుకుంటే మనలో కూడా ఉపకార స్వభావం పెరుగుతుంది. లోకానంతటినీ భగవన్మయంగా మనం చూడగలుగుతాం. ద్వేషాలు, ఉద్రేకాలు, ఈర్ష్యలు, అసూయలు తగ్గుతాయి మనుషుల్లో. అలాంటి భగవత్ కళ్యాణ గుణ స్నానం ఆడాలి అంటే ఎవరికి అర్హత? దీనికి జాతి కానీ, కుల అని కానీ, వర్ణ, వర్గ, వయస్సు, ధనము, విద్య ఏ యోగ్యతలు అవసరం లేవు. ఎవరు పడితే వారే దీనికి అర్హులు. కానీ ఒక్కటి అర్హత. ఏమిటది? పోదు వీర్ అంటుంది గోదాదేవి. కావాలి అనే కోరిక ఒక్కటి ఉండాలి. అజీర్తి కలిగిన వాడికి అన్నం ఎట్లా వికటిస్తుందో ఇచ్చలేని వాడికి అట్లాగే భగవంతుడు కూడా రుచించడు. కనుక భగవద్ అవగాహన స్నానం చేయాలనే, అనుభవ స్నానం చేయాలనే కోరిక ఎవరికుంటే వారల్లా కూడా రండి అంటూ మన ఆండాళ్ తల్లి సర్వ ప్రాణికోటిని, సర్వ మానవాళిని కూడా ఈ వ్రతానికి రమ్మని ఆహ్వానిస్తోంది. మరి మనం మాత్రం ఈ వ్రతానికి ఆండాళ్ తల్లి పిలిచింది కనుక వెళ్ళవద్దు? వెళదాం. మన ఆండాళ్ తల్లి పిలిచింది అక్కడ చేరిన పోదువీర్ పోదుమినో అనగానే వారందరిలో ఒక అందమైనటువంటి కాంతి కలిగింది. ఆహా చూసింది ఆండాళ్. నేరిజయీర్
అద్భుతమైనటువంటి అలంకరణలు కలిగినటువంటి వారా, మీరుండేటువంటి స్థానం ఎంత గొప్పదో ఉంటుంది. భగవద్ అనుభవ కోరిక కలవారు ఉండేటువంటి ఊరు కూడా మంచి ఊరు అవుతుంది. సీర్మల్గం ఆయిప్పాడి సెల్వ చిరుమీరిగాళ్ అంటూ వారందరిని సంబోధించింది. సీర్ మల్గం సంపదలు పెరుగుతూ ఉండేటటువంటి, ఆయిప్పాడి గోకులానికి చెందినటువంటి, సెల్వచ్చిరిమీరుగాళ్ సంపదలు పెరుగుతూ ఉండేటటువంటి చిన్ని పిల్లలారా అంటూ పిలుస్తోంది. ఇది ఆ ఊరి వారి యొక్క సంపద. అక్కడ వారందరికీ కూడా భగవంతుడి యొక్క అనుభవాన్ని పొందడానికి కావలసినటువంటి చిరు వయస్సు ఉంది. కృష్ణుడితో సమానమైన వయస్సు. శ్రీకృష్ణుడితోటి తోటి వారయ్యారు, వారు సమకాలీకులయ్యారు, సమవయస్కులు అయ్యారు వారంతా కూడా. పైగా శ్రీకృష్ణుడు యొక్క కళ్యాణ గుణాలు ఆ ఊరిలో కదా ప్రకాశించాయి. ఆయన ఉన్న పరమపదంలో ఏం ప్రకాశించాయి కనుక ఇహలోకంలోకి వచ్చిన తర్వాత గుణాలు పొంగడం ప్రారంభించాయి. అవి లోకానికి అంతటిగా కీర్తించదగినవి అయ్యాయి కూడా. అలాంటి ఊర్లో ఉండేటటువంటి చిన్నపిల్లలారా రండి అని పిలుస్తోంది. దీనికోసం మనం వ్రతం చేద్దామంటే ఎన్నో యోగ్యతలు కావాలి కదా, అవన్నీ మనకి లభిస్తాయో లభించవో అని సందేహం కలిగింది వారందరికీ. మన ఆండాళ్ళ తల్లి భరోసా ఇస్తోంది. కూర్వేల్ కొడుంతొడిలన్ నందగోపన్ కుమరన్. మనం చేసే వ్రతానికి ఫలింపచేసి ఇచ్చేటువంటి వాడు మనకొకడున్నాడరా, కనుక మనకి భయం ఏమిటి? ఎవడతను? కుమరన్, భవ్యుడై తండ్రి గారి మాట వినేటటువంటి వాడు. ఎవరా తండ్రి గారు? నందగోపన్. ఎవరా నందగోపుడు? మనందరి యజమాని, మనందరి గూడుపు నాయకుడు కదా ఆయన. ఆయన చెప్పినట్టు వినేటటువంటి భగవంతుడు సాక్షాత్తు కృష్ణుడే ఉన్నాడు కనుక ఆమెకేం లోటు లేదు. ఆయన మాట వింటాడా అంటే కృష్ణుడికి ఆయన ఎందుండే ప్రేమ ఎంత గొప్పది అని అంటే, కూర్వేల్ కొడున్ తొడిలన్, వాడి అయిన బల్యం దాల్చి కృష్ణుడికి ఏ ప్రమాదం వాటిల్లుతోందో అని ఎప్పుడు కూడా అహింసావాది అయినప్పటికీ కూడా కృష్ణ రక్షణ కోసం ఏ ఉద్యమాన్నైనప్పటికీ కూడా చేపట్టడానికి తగినట్టుగా ఉండేటటువంటి వాడన్నమాట. ఒక చీమ ఏమో అసురావిష్టమేమో, దోమ అసురావిష్టమేమో కనుక భయించే దాని మీద కూడా సింహం మీద ఎగిరినట్టుగా లంఘించేటటువంటి కృష్ణ ప్రేమ కలవాడు కనుక ఆయన మాట వింటాడు ఎప్పుడు కూడా శ్రీకృష్ణుడు. ఆయన దగ్గర కుమారుడు వలె భవ్యుడే ఉంటాడు కనుక మనకేం లోటు లేదు, కృష్ణుడు ఉన్నాడు. అయితే అంత భవ్యుడే చేతకానివాడా? కాడు. ఏ రారంద కన్ని యశోదై ఇళం సింగం. మంచి శ్రీకృష్ణుడు యొక్క బాలచేష్టాలని, అల్లరి చేష్టాలని, అద్భుత చేష్టాలని చూస్తూ మంచి విశాలముగా లోకానంతా తనలో కలిగిన భగవంతుని తన నేత్రాల్లో ఇముడ్చుకోగలిగినటువంటి యోగ్యత కలది కనుక మన యశోదమ్మ ఆవిడ నేత్రాలు ఆనందము అందము రెండు కూడా కంటిలో నిండి వికసించినటువంటి పెద్ద పెద్ద కళ్ళు ఆవిడవి. అలాంటి ఆమె దగ్గర లేత సింహం వలె తన యొక్క చాతుర్యానంతటిని కూడా చూపించేటటువంటి స్వామి ఆయన. అంతేకాదు, అది కాకపోయినా కార్మేని, మంచి మేఘం వలె చల్లనైనటువంటి స్వభావం కలిగిన వాడు. శంకణ్, వాత్సల్యాన్ని చూపించే పరత్వాన్ని ప్రకాశింపజేసే ఎర్రని నేత్ర సౌందర్యం కలవాడు. కదిర్మదియం పోల్ ముఖత్తాన్, సూర్య చంద్రుల వలె మంచి ప్రకాశించేటటువంటి కాంతులినేటటువంటి పరాక్రమము ఆహ్లాదము రెండూ కలిగించేటటువంటి దివ్య ముఖమండల సౌందర్యం కలిగిన వాడు మన స్వామి శ్రీకృష్ణుడు. ఆయన పేరు శ్రీకృష్ణుడు అని చెబితే పెద్దవాళ్ళకి మళ్ళీ ఎక్కడ సందేహం కలుగుతుందో అని మన ఆండాళ్ళు మార్చి నారాయణనే, సర్వజీవులకి కూడా లోపల బయట వ్యాపించి ఉండేటటువంటి ఆ పరంధాముడే ఏం చేస్తాడు? నమక్కే, ఆయన్నే కోరుకునేటువంటి మనకే పరైతరువాన్, కోరినటువంటి పురుషార్థాన్ని ప్రసాదిస్తాడు. పారోర్పుగగా, లోకులంతా కూడా కీర్తించేటట్టుగా పడింది అవగహించి మనం స్నానమాడదాం. రండి ఈ వ్రతంలోకి. మనం వ్రతం చేస్తే లోకమంతా కూడా కీర్తిస్తుంది, లోకులందరికీ ఫలితాలు